హాయ్ అండి, ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. ఇతను ఏం చెప్తున్నాడో. ఒక బ్రాహ్మణ అమ్మాయి మీద 500 మంది అటాక్ చేసి ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఆ అమ్మాయి బట్టలు చింపి ఆ అమ్మాయిని రేప్ చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే వీడియోలో కనిపిస్తున్నా. అరే చెప్పడం కన్నా కొద్దిగా అంత ఇంగిత జ్ఞానం ఉండాలి రా భయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఆ వీడియో మొత్తం చూసినావా నువ్వు? అసలు చూసినావా? ఆ రుచి తివారి అనే అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది, చూసినావా అక్కడ ఏం జరిగిందో? ఆమెనే చెప్పింది ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పేసి చెప్పింది అక్కడ. చూసినావా? అరే భయ్, ఏంద్రా చెప్పడము? నోటికి ఎంత అంతేనా మాట్లాడము? ఆ ఇంటర్వ్యూ చూసినావా? ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూసినావాను? చూడలేదు. మరి ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతావు? కొద్దిగా నాకు కామన్ సెన్స్ ఉందా నీకు? మొత్తం చూడండి రా బా, ఇంకా మొత్తం వినండి ఇతను ఏం చెప్తున్నాడు. ఇంకొక విషయం అంటే ఆమె జర్నలిస్ట్ కాదు, ఒక యూట్యూబర్. ఆమె జర్నలిస్ట్ కాదు, ఒక యూట్యూబరు. ఆమె ఇంటర్వ్యూలనే చెప్పింది. ఇది కూడా తెలియదారా నీకు? వినండి మొత్తం. అరే బాబు, చెప్పేదానికి తెలుసుకొని చెప్పు ప్రతి ఒక్క విషయం. నువ్వు ఆగమాగం చెప్పకట్లా. ఏదో నీ వ్యూస్ కోసము, ఫాలోవర్స్ కోసము, లేకపోతే ఇది వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం కాదు. ఇది ఒక చిన్న కులము అని చెప్పబడే భారతదేశంలో ఎస్సీ ఎస్టీల మీద మీ యొక్క అక్కాసు ఎంత పూర్తుందో అనేది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ వీడియో రూపంలో కనిపిస్తుంది. అరే గింత అద్మానం మారా బాబు మీరు చెప్పడం? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్దిగా అంత నాకు కామన్ సెన్స్ ఉందా నీకు? మొత్తం వినండి ఫ్రెండ్స్, ఇతను ఏం చెప్తున్నాడు మొత్తం వినండి. యూజీసీ అనగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు యూజీసీ బిల్లు కావాలని చెప్పేసి డియూ యూనివర్సిటీలో అక్కడ ఢిల్లీలో పెట్టిరు. ఒక ప్రొటెక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న ఏది కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ వైస్ ప్రిన్సిపల్ కావచ్చు, చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన విద్యార్థులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరున్నారు. మాకు యూజీసీ కంపల్సరీ, ఆ బిల్లు కంపల్సరీ ప్రొటెక్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అక్కడ మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే ఈ రుచి తివారి అనే అమ్మాయి వెళ్ళి ఏం మాట్లాడింది అనేది ఆమె వీడియో ఏది ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుందిరా బాబు నీకు. అక్కడ ఆమె ఏం మాట్లాడింది తెలుసా? 5,000 సంవత్సరాల నుంచి మీరు ఆమె నక్కుంటా మాట్లాడింది. ఎంత చిల్లిగా మాట్లాడినా అంత చిల్లిగా మాట్లాడింది. ఎంత ఇజ్జత్ తీసేసింది అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలది. మీకు 5,000 సంవత్సరాల నుంచి పానీ దొరకలేదా? మరి మీరు ఎట్లా బతుకురు అని చెప్పేసి మాట్లాడింది ఆమె. నీకు తెలుసా? అక్కడ మొత్తం చూసిన ఆ వీడియో వినండి మొత్తం. అరే బాబు, క్యాంపస్ లో ఒక చోట నిలలేదురా బాబు. ఆమె మాట్లాడే వీడియోస్ వాళ్ళు ముందే ఒక టీం వర్క్ ఉండి ఒక బంధు నుంచి వాళ్ళు ఏదో వాళ్ళ సంస్థకు చెందిన, ఏ సంస్థ మనకు తెలియదు కానీ ఆ సంస్థకు చెందిన కొంతమంది ఆ బ్రాహ్మణులు కొంతమంది ఆ టీం పెట్టుకొని ఆ టీమును ఈ యూజీసీకి ప్రొటెక్ట్ చేసే ఒక స్టూడెంట్ ఏది ఆ వీడియో తీయడం జరిగింది. వీళ్ళు ఆడికి వచ్చి మనం ఏ రకంగా లొల్లి పెడదాము అని చెప్పేసి ఆ వీడియో తీయడం జరిగింది ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ మీద మేము మగవాళ్ళం పోతే మమ్మల్ని రౌడీలు అంటారు, ఇంకా ఏదేదో అంటారు. నువ్వు ఆడపిల్లవు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి, నువ్వు పోతేనే బెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళకు మంచి, నువ్వు ఏం చేసినా ఏమనరు అని చెప్పేసి ఆమెను ప్రోత్సహించి, అంటే ఆమెను ఎగదోసిరు అతని మీదకి, ఆ విద్యార్థి మీదకి. అతని దగ్గరికి పోయి ఏం చేసింది ఆమె? మొత్తం చేతి పట్టుకొని, ఆ చేతిలో సెల్ ఫోన్ ఉంది, చేతి పట్టుకొని ఇట్నే ఉంది. అప్పుడు ఏమైంది అని తిరుగులో ఉన్న ఒక 10-15 మంది వచ్చారు. అక్కడ పోలీసులు కూడా అంత పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. కానీ నువ్వేంద్ర బాబు అలా చెప్తున్నావు? ఆ రుచి తివారి అన్న అమ్మాయి, ఒక అబ్బాయిది, అతను కూడా ఒక స్టూడెంట్ అలా అని చేతి పట్టుకొని ఆ సెల్ ఫోన్ ఇటు చేసి నేను పలగొడతా అని చెప్పేసి. ఎందుకు పలగొడతాను అంటే వీళ్ళు ఏమేమి మాట్లాడిరో ఆ సెల్ ఫోన్ లో రికార్డ్ అయి ఉంది. వీళ్ళు ఏమేమి అక్కడ ఏది యూజీసీ ప్రొటెక్ట్ చేస్తున్న కాలేజీలో మనం ఏ రకంగా లొల్లి పెడదాము అని చెప్పేసి అన్న మాటలు ఆ ఫోన్ లో రికార్డ్ అయి ఉన్నాయి. దాన్ని ప్రజలకు తెలియద్దు అని చెప్పేసి వీళ్ళ ఐడియా లేదు. ఎందుకంటే మనం లొల్లి చేస్తున్నాము, మనం లొల్లికి వచ్చామనే విషయం అందరికి చెప్తే చిక్కుపోతుంది కదా, ఇజ్జిపోతుంది. వాళ్ళు అసలు విషయానికి గొడవకి వచ్చారు వాళ్ళు. ఈ యూజీసీ బిల్లుకు ప్రొటెక్ట్ చేస్తున్న వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలందరూ, బహుజనులందరూ డియూ యూనివర్సిటీలో ఢిల్లీలో వీళ్ళందరినీ ఒకరినొకరు కలవకుంటుండాలి అనేది ఎవరు తివారి, రుచితా తివారి వాళ్ళ టీం అందరు వచ్చేసారు.
అందరు వచ్చి వీళ్ళని ఎటు పెట్టి ఇలా ఆల్రెడీ వీళ్ళను మీటింగ్ పెట్టకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే అవి వీళ్ళు అనుకున్న విషయము అక్కడ ఉన్న ఒక అందులోనే ఒక యూట్యూబర్ ఆయనే ఒక స్టూడెంట్ అంటే ఆయనే జర్నలిస్టు రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసింది ఈ రుచి తివారి చూసింది. చూసిన తర్వాత అమ్మ ఈ వీడియో ముందు అప్లోడ్ చేసిన అనుకో మా ఇజ్జత్ మొత్తం పోతుంది, అంటే మేము చేసేవన్నీ నాటకాలు అని చెప్పేసి ఈ ప్రజలకు తెలుస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఈ సెల్ ఫోన్ బలగొట్టాలి, ఈ వీడియోను ప్రజల్లోకి వెళ్ళనీయద్దు అని చెప్పేసి జర్నలిస్టు చేతును పట్టుకుంది. ఇట్లా ఆ జర్నలిస్ట్ చేతి పట్టుకొని ఆ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఆ చేతిలో పట్టుకొని అసలు ఇడవనీయలేదు, అసలు చేతి ఇడవలేదు. ఆమె తిరుగోళ్ళందరూ ఎవరు, ఈ టీమ్ మెంబర్స్, ఈ రుచి తివారి ఎంతమంది టీం, ఆమె తిరుగోళ్ళు. ఈమెను ఏమన్నా అంటే వాళ్ళందరూ ఈ పిల్లని ఆ జర్నలిస్టులను కొడదామని చెప్పేసి చూస్తారు. ఎందుకంటే లేడీస్ని ముందు పెట్టారు, వీళ్ళందరూ ఎన్నుకోరు. వీళ్ళ తప్పు ఉంది అక్కడ, వీళ్ళు దొరికిపోయారు. మనం చేసిన తప్పు బయటపడింది, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ మనం లొల్లి అనేది క్రెడిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న నాటకం. అసలు విషయం కాదు. అంతలోనే ఒక అమ్మాయి వచ్చింది, ఆ డి యూనివర్సిటీ అధ్యక్షురాలు వచ్చి ఆ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకుందామని చెప్పేసి అనమాట కదా, ఆ అమ్మాయిని మొత్తం బొండెకి చేతులు పట్టేసి కింద పడగొట్టింది. ఎవరు, ఈ రుచి తివారి అనే అమ్మాయి, ఆ బ్రాహ్మణ అమ్మాయి ఒక దళిత అమ్మాయిని ఇట్లా బొండిగా చేతులు బట్టి ఎన్నికలు బట్టి కింద నూకి ఇట్లా ఇసిరి కొట్టింది. ఆమె మొత్తం బొక్కలు పడిపోయింది. ఆమె పాపం ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయి అందరూ ఉన్నోళ్ళు అందరూ వచ్చేసి అక్కడ 100-200 మంది అందరు వచ్చేసి అరే ఏది గిట్ల ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఆమెను తిట్టి ఆమెను ఇటు వినిపించి ఈమెను ఈ చేతిలో ఏముందని చెప్పేసి అప్పుడు లొల్లి ముదిరింది. మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు, మనం తిట్టడానికి వచ్చారు, మమ్మల్ని గుద్దుదాం వచ్చారు, మమ్మల్ని రేప్ చేద్దాం వచ్చారు, మమ్మల్ని అందరికి ఒక బంధువు తీసుకుపోయి. అయితే ఆడ ఉన్న ఆడవాళ్ళందరూ ఏం చేశారంటే ఆమెను పట్టుకోరు, ఈ రుచి తివారిని పట్టుకోరు. ఆమెను ఎందుకు కింద పడగొట్టినావు నువ్వు అని చెప్పేసి ఆమెను ఇటు 2 చేతులు అందరూ ఒక 4-5 పట్టుకొని ఆమెను పోలీసుల కాడికి గుంజుకపోదామని చెప్పేసి వచ్చిరాళ్ళు. అసలు విషయం కాదు. చూడు, వినండి ఈ మాటలు ఎట్లుంది. 500 మంది అటాక్ వచ్చినట్టు. 500 మంది అటాక్ రాలేదు. 500 మంది కాదు, 10 నుంచి 15 మంది ఉంటారు మొత్తం అక్కడ. అంటే వాళ్ళ ఇంకా చాలా మంది ఉన్నారా. కానీ ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని మళ్ళీ ఈ అమ్మాయిని పడగొట్టింది కదా, వీళ్ళు మాట్లాడిన రికార్డే ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో, ఇది బయట పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళు లొల్లి క్రియేట్ చేసిండు. ఈ రుచి తివారీ అమ్మాయి, రుచిత్ర తివారీ అమ్మాయి లొల్లి క్రియేట్ చేసి దీన్ని ఎడకాకుండా చేయాలని చెప్పేసి చూసింది. అయితే చివరికి ఏమైంది, ఇది ఎటైతే కుదరలేదు, నన్ను కొట్టిర్రు, నన్ను రేప్ చేసి తీసుకుపోయిరు అనేది ఒక అబండం పెట్టాలని చెప్పేసి ఆడ ఇది మంకం వేసుకొని కూర్చుంది. అప్పుడు అసలు 500 మంది పోతారు. వాళ్ళన్నా 500 మంది పోతే ఆ పాప ఉంటుందా, ఆ రుచి తివారి ఉంటుందా? ఏం మాట్లాడతారా మీరు? ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పు. అసలు క్యాస్ట్ అడగలే, ఏం అడగలేదు. ఈమె ఏమన్నదంటే మీకు పానీ అంటే 5000 సంవత్సరాల నుంచి మీకు పానే దొరకలేదు, అంటే నీళ్ళే దొరకలేదు కదా, మీరు ఎట్లా బతుకురు అని చెప్పేసి అడిగింది. అసలు అవును మీరు ఇంత నీచంగా అడుగుతున్నావు, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఇంత నీచంగా అడుగుతున్నావు, అసలు నువ్వు జర్నలిస్టులేనా, ఇది అడిగే ప్రశ్ననేనా అని చెప్పేసి వాళ్ళు అన్నాడు. దీంట్లో తప్పేముంది, దీంట్లో తప్పేముంది చెప్పు. గొంతు 500 మంది గొంతు పడతారు అవునా? ఒక ఆడపిల్లది 500 మంది గొంతు పడతారా? మొగోళ్ళు ఆడవాళ్ళందరూ కలిసి 500 మంది గొంతు పడితే మనిషి ఉంటాడా? 500 చేతులు పడతాయి, ఒక గొంతుకు 500 చేతులు పడతాయి. ఇట్లా అసలు చెప్పేదానికైనా కొద్దిగా తన కామన్ సెన్స్ ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. రేప్ చేసాను రెడీ అయ్యారు. అటు ఇంద్రాబాయ్ ఇది అంతా నాకు అర్థం, గింత ఘోరం మారాబాయ్ రేప్ చేసాను రెడీ అయ్యారా? అసలు మీరు మనుషులో ఇంద్రాబాయ్ నాకు అర్థం కాదు. అంటే మిమ్మల్ని ప్రశ్నించద్దు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించద్దు, మా హక్కుల గురించి మాట్లాడద్దు. మాట్లాడితే మీరు అబండాలు మోపి ఇది ఇటువంటి లొల్లిలు సృష్టించి ఈ ప్రపంచానికి ఒక బూచిగా చూపిస్తారనమాట. ఇదేనా మీకు? అసలు ఎంత నీచానికి దిగదారు చూడు వీళ్ళు, గింత నీచానికి దిగదారుడా? అరే యూజీసీ అంటే ఏంది చెప్పు. ఆ కాలేజీలో జరుగుతున్న ఈ దేశము ముందుకెళ్ళాలి, ఈ దేశం బీజేపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, దానికి అందరూ స్వాగతించారు. మీకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది 10% రిజర్వేషన్. దానికన్నా మేము ఎస్సీ ఎస్టీ బీసీలు దానికన్నా మీకు ఏమన్నా అడ్డు చేసిరా? అద్దు అని చెప్పేసి అన్నారా? ఎవ్వరు కూడా ఒక రోడ్డు మీదకి రాలేదు. కానీ యూజీసీ బిల్లు తీసుకొచ్చేసరికి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, యూజీసీ అనేది ఏంటంటే ఈ దేశంలో మంచి యూనివర్సిటీలలో
పెద్ద పెద్ద యూనివర్సిటీలలో క్యాస్ట్ ఫీలింగ్తో పిల్లలను ర్యాగింగ్ చేసి ఒక ప్రిన్సిపల్ కావచ్చు, పెద్ద కులపులు అని చెప్పేవాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను ర్యాగింగ్ చేసి చాలా నీచంగా చూడడం జరుగుతుంది, కొట్టడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది. అవసరమైతే ఆ విద్యార్థులు చనిపోయే స్థితికి వచ్చేసారు. ఈ రికార్డ్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వెళ్ళిపోయి ఇండియాలో ఉన్న మంచి మంచి యూనివర్సిటీలలో గిట్లా జరుగుతుంది, జాతి వివక్ష, కుల వివక్ష ఉంది, ఇది జరగద్దు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం యూజీసీ అనేది యాక్టివ్ బిల్ తీసుకొచ్చింది. దానికి తప్పేముంది? అందరూ స్వాగతించారు కదా, మీకేం నొప్పి? అంటే మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల అనే వాళ్ళ మీద ఎప్పుడు దాడులు చేస్తూనే ఉండాలి, మీరు ఎన్ని దాడులు చేసినా మేము సప్పం తవ్వుకోవాలన్నమాట. అంతేనా మీరు మాట్లాడేది? అదే కదా, ఆ విషయంతోనే అసొంటి మైండ్ సెట్ ఉండేప్పటికనే కదా ఇప్పుడు ఈ బిల్లుకు మీరు ఇది అడ్డుపడుతున్నారు. మీకేం నొప్పి? మీరు తప్పు చేస్తే మీకు నొప్పి, మీరు తప్పు చేయని మీకు ఎందుకు అంత బాధ? అవునా కదా, వాళ్ళు తప్పు చేస్తేనే కదా ఇదంతా. అంటే మేము ఎట్లయినా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను కంపల్సరీ ఆడవాళ్ళని సరే మగవాళ్ళని మేము ర్యాగింగ్ చేస్తాము, మేము కొడతాము, జాతి వివక్ష చూపిస్తాము, కులం పేరుతో తిడతామనే ఆలోచనతోనే కదా మీరు ఈ రకంగా ఈ బిల్లును అడ్డుకుంటారు. అంతే కదా, మన అందరం ఒకటే కదా, అందరం హిందువులేమే కదా, అందరం భారతీయులేం కదా, మరి ఇంత వివక్ష ఎందుకు మీకు? ఇంత వివక్ష ఇంకేం మాట్లాడుతున్నారు చూడండి. ఆ అమ్మాయి నన్ను కాపాడండి కాపాడండి అని అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయే వరకు చూసినా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందట. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందట. ఇంత విద్వేషము, హీట్ విచ్ ఎందుకు రాబాయి మీకు? నాకు అర్థం కాదు. గింత ఘోరమా? అరే బాపురే, అరే మీకు ఎంత ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎంత ఉందంటే గింతుంది మీకు, గింతుంది. వీళ్ళు మాత్రం ఎదగద్దు, వీళ్ళు ఎదిగితే కథం. ఇక ఈ దేశాన్ని మేము ఆపలేము, ఈ దేశం అభివృద్ధి చెందితే మేము ఈ బ్రాహ్మణ కులం అని ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళ పెత్తందాలు జరగాయి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతే ఈ పెత్తందానం జరగదు. ఇక్కడ ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ భారతదేశం మొత్తం గవర్నమెంట్ ఆఫీసులలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత గవర్నమెంట్ ఆఫీసులో ఎంత శాతం ఉందో ఒక్కసారి లెక్కేయండి. ఇతను ఒక ఓసీ కులానికి చెందిన వాళ్ళగా ఉన్నాడు, అందు గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతుండు, ఎంత ఘోరంగా. అరే గింత అక్కాసు, గింత కక్ష మీకు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద? ఎందుకు అంటే మా పిల్లలు చదువుకోవద్దా? మా తరాలు ఎదగద్దా? ఎంతసేపు మీరే చదువుకోవాలి, ఎంతసేపు మీరే ఉండాలా? ఇక మాకు రావద్దు, ఇక అధికారం మాకు రావద్దు, మాకు ఏది ఉండద్దు, ఎంతసేపు మీరే ఉండాలి. ఇక ఈ రాజ్యము, ఈ దేశం ఎట్లా అయిపోతుంది చెప్పు? ఒక స్కూల్ కరెక్ట్ లేవు, హాస్పిటల్ కరెక్ట్ లేవు. వేరే దేశాలతో మనం పోల్చుకుంటే మనం ఏ స్థానంలో ఉన్నాం చెప్పు? 168 స్థానాల్లో మనం ఉన్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్తోనే ఉన్నాం మనం. మన దేశం ముందుకెళ్ళద్దా? గింత ఘోరం మాట్లాడిన తర్వాత ఏ రకంగా వెళ్తుంది చెప్పు? మళ్ళీ వీళ్ళకి ఏమొచ్చింది? కోవా బన్ను గురించి అంట. ఈ కోవా బన్ను గురించి దీంట్లోకి ఎందుకు వచ్చింది చెప్పు? అంటే నువ్వు కాంట్రవర్సీ చెయ్యాలనుకుంటే చెయ్యు, ఇదెందుకు? ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనం మొదలుకోవాలి. కానీ ఈ అడ్డమైన గడ్డంతా మన ఈ బుర్రల్లో నింపి ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఒకసారి మొత్తం వినండి. ఇంకా ఈ అమ్మాయి మీద అరే అమ్మాయి చేసింది మంచి పని అయితే అందరు రియాక్ట్ అయ్యి ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఆ అమ్మాయి చేసింది తప్పు. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని చేతులు పట్టుకొని ఇట్లా చేతిలో సెల్ ఉండగా వాళ్ళు చేసిన రికార్డు, మేము చేసింది తప్పని చెప్పేసి రికార్డ్ చేసిందని చెప్పేసి చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకున్న తర్వాత ఒక లేడీస్ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి, ఆ డియూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ వచ్చేసి ఆ చేతి ఇచ్చేసి మాకు మీటింగ్ ఉంది మేము వెళ్ళాలని చెప్పేసి అంటే ఆ అమ్మాయిని చికెన్ కల్ బట్టి కింద నూకేసింది. ఇది మంచి పనా మీకు? మళ్ళా ఈ అమ్మాయి మీదనే రేప్ చేయనీకి పోయారు, 500 మంది వచ్చారని చెప్పేసి ఒక సృష్టించడం, ఒక ప్రాపగండా వేయడం. ఇదా చూడు గింత హీట్ ఫీచర్. అమ్మా బాబోయ్, అరే బాబు, మీ చిన్న ఒక 20-25 సంవత్సరాల ఉన్న 18-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళ మెదల్లో కూడా ఇంత విద్వేషాన్ని నింపిన మీ నాయకులకు సైల్యూట్ రా. నిజంగా చెప్తున్నా సైల్యూట్. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు నేర్చుకోవాలి. మీరు ఎంత ఏకంగా ఉన్నారు అనేది మీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న పిల్లలందరూ ఏకంగా లేరు,
వేస్ట్. వాళ్ళకి యూజీసీ అంటే తెలియదు. మీరు నిజంగా చెప్తుంది, మీరు మీ మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క ఉందాతనాన్ని, మీ యొక్క పెద్దరికాన్ని కాపాడుకుందానికి ట్రై చేస్తున్నా చూడు, అది గ్రేట్. అది గ్రేట్. ఎందుకంటే మాలాగా మేమెంత ఏంటంటే ఎవడు ఏమి ఇచ్చినా తీసుకుపోయి అయ్యా దండం పెడతా కాలు మొక్తా బాంచన అంటే చెప్తాడంట. ఇగో ఇది అర్థం చేసుకోండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలారా, ఇక్కడైనా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత క్రెడిట్ చేసి ఒక సమాజాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారో ఈ దేశంలో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి. ఆడ దెబ్బలు పడ్డది, కింద పడ్డది దళిత అమ్మాయి, దళిత అబ్బాయి. కానీ వీళ్ళు ఎటు మాది తప్పని తెలిసి తప్పు చేసినాము, ఇది బయట పడితే మా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడానికి ఎంత బూచి నాటకం ఆడుతారో అర్థం చేసుకోండి. ఇప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న ఓ యువత మేలుకు, నీ సమాజం కోసం, నీ రాబోయే తరాల కోసం పోరాటం చేయను. ఏదో ఈ దేశం ఇక వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందనుకో, మళ్ళీ ఎప్పటిలాగా బానిస బతుకైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? అందరికీ పేరు పేరున జై భీమ్. ఉంటాం.